హాయ్ గైస్, వెల్కమ్ టు ద ఛానల్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోయే నా ఒపీనియన్ ఏంటంటే 18th సెప్టెంబర్ రోజు వచ్చిన ఎపిసోడ్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఎపిసోడ్ గురించి. దానిలో జరిగిన 2 టాస్క్లు జరిగినాయి. బజర్ టాస్క్ అని ఒకటి, కెప్టెన్సీ టాస్క్ అని ఒకటి జరిగింది. వాటి గురించి ప్లస్ దానికంటే ముందు శ్రీజాను ప్రియాల గురించి ఒక చిన్న పాయింట్ చెప్పాలనుకుంటున్నా, నా ఒపీనియన్ చెప్పాలనుకుంటున్నా. వీళ్ళిద్దరిని చూస్తే నాకు శోభా శెట్టి అండ్ కొద్దిగా యష్మి, లాస్ట్ సీజన్ లో యష్మి గుర్తుకొచ్చు. యష్మి కూడా లాస్ట్ సీజన్ అంటే సీజన్ స్టార్టింగ్ లా బాగా రూడ్ ఉండే. అక్కడ టాస్కులు జరుగుతా ఉంటే ఇక్కడ డాన్సులు చేసుకుంటా, వాళ్ళని ఇమిటేట్ చేసుకుంటా, అంటే కొన్ని రూడ్ వర్డ్స్ వాడుకుంటా చాలా రూడ్ బిహేవ్ చేసింది స్టార్టింగ్ లా. ఆమెకి హింట్స్ వచ్చినాక అప్పుడు మారింది, గేమ్ చేంజ్ చేసుకుంది. సో అట్లే వీళ్ళు కూడా హింట్స్ వస్తాయి ఖచ్చితంగా, చేసుకుంటారా, గేమ్ చేంజ్ చేసుకుంటారా లేదా అనేది అప్ టు దెమ్. చూద్దాం ఎట్లా మారుతుందా గేమ్ వల్లది, అట్లే ఉంటుందా. అట్లే ఉంటే మాత్రం అవుట్. ఏదో ఒక పొజిషన్ లా నాగార్జున అని గెట్ అవుట్ అంటాడు. ఎందుకంటే ఒకవేళ అదే కంటిన్యూ చేసుకుంటా పోతే ఇంకా ఇంకా పెరుగుకుంటా పోతుంది. గొడవలు ఎట్లా ఎక్కువైతే ఉంటాయి, ఆ రూడ్నెస్ కూడా ఎక్కువైతే ఉంటది. ఎక్కడ దగ్గర లిమిట్ దాటేస్తారు, గెట్ అవుట్ అంటారు. అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దు. చూద్దాం ఏం చేస్తారు. నెక్స్ట్ బజర్ టాస్క్ గురించి మాట్లాడదాం. బజర్ టాస్క్ యాక్చువల్ గా బిగ్ బాస్ కరెక్ట్ డిజైన్ చేయలే కానీ ఏముంది దాంట్లో, స్టార్టింగ్ బజర్ కొట్టేసిండ్రు, తర్వాత ఒకళ్ళు బ్లఫ్ వేసుకుంటున్నారు అంతే. నేను కొట్టలేదు అని బ్లఫ్ చేసుకున్నారు అంతే. దాంట్లో అసలు ఏం లేదు. స్టార్టింగ్ ఇచ్చుడు ఏమని ఇచ్చిండు బిగ్ బాస్ టాస్క్ ఇయంగా, ఇది మీ రిలేషన్షిప్ కి ఒక టెస్ట్ అన్నట్టు బిల్డప్ ఇచ్చిండు. అంటే ఒకళ్ళు అబద్ధాలు చెప్పుకుంటారు, అట్లా అవుతుంది కదా, అక్కడ కొద్దిగా మనస్పర్ధలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నట్టు అసలు టాస్క్ డిజైన్ చేసిందే అందుకు. కానీ అక్కడ ఏం జరగలేదు. దానికి మెయిన్ కారణం కూడా ఒకటి ఉంది. మధ్యలో భరణికి ఉన్న తనుజాకు ఒక కాన్వర్జేషన్ చిన్న ఉంది. కాన్వర్జేషన్ ఏంది, ఇప్పుడు తనుజ నమ్మదు అన్నట్టు, మేము బజర్ కొట్టలేదంటే నమ్మది. భరణి వస్తలేడు చెప్తలేడు అంటే ఖచ్చితంగా మీరు బజర్ కొట్టుంటారు, అందుకే భరణి వచ్చి మాట్లాడతలేడు అని అంటది. అదేంటి అంటే ఆమెకి నమ్మకం అన్నట్టు, భరణి అబద్ధం చెప్పాడు నాకు అనే నమ్మకంతో అట్లా అంటది. అక్కడ ఏంది, భరణిని రప్పించి అబద్ధం చెప్పిస్తారు, ఓకే. కానీ అక్కడ ఏదో అట్లా నా మాత్రాన్ని చెప్పి వెళ్ళిపోతాడు, నా వల్ల అవుతలేదని చెప్పేసి. ఎందుకు, అసలు భరణికి ఇంట్రెస్ట్ ఉంటాయి కదా వాళ్ళతో ఆడనికి, అసలు పట్టించుకోరు, మీదికి ఎక్కేస్తా ఉంటారు ప్రతి విషయానికైనా మీదికి. ఆ? ఒకతనేమో ఎనిమి అంటాడు, అసలు ఏం చేసిండు అని ఎనిమి అనడానికి. పడతలేదు అని ఒక మాట అంటే సరిపోతుంది ఒకవేళ ఇద్దరికి పడకపోతే. అంతేగాని ఎనిమితో బెడ్ షేర్ ఎట్లా చేసుకుంటా అని మనిషి అంటాడు. అటువంటి అప్పుడు ఎందుకు ఆడతాడు వాళ్ళతోని. ఒకవేళ ఇదంతా జరగకుండా ఉండుంటే వాళ్ళ గ్రూప్ తో కలిసిపోయి ఉంటే భరణి క్లియర్ ఈ రోజు కొద్దిగా బ్లఫ్ చేయడానికి ట్రై చేస్తుండే. అక్కడ కొద్దిగా మనస్పర్ధలు వచ్చే ఛాన్స్ ఉంటుండే, ఒక ఫైట్ లాంటిది ఏదన్నా ఇట్లా చిన్న జరిగే ఛాన్స్ ఉంటుండే. అసలు డిజైన్ చేసిందే అందుకు, కాకపోతే సరిగ్గా డిజైన్ చేయలేదు కూడా. యాక్చువల్ చేయాల్సింది ఏంటంటే స్టార్టింగ్ 30 minutes ఏమో టైం ఇచ్చింది కదా, ఆ 30 minutes మొత్తం డిస్కషన్స్ కి వాడుకొని, మీరు డిస్కషన్ చేసుకోండి, కాల్ చేసుకొని ఒకళ్ళు అంటే ఒక గ్రూప్ కి ఇంకో గ్రూప్ అట్లా కాల్ చేసుకున్నారు కదా, అట్లా మొత్తం 30 minutes మీరు డిస్కషన్ చేసుకొని కన్విన్స్ చేసుకోవాలి ఒకళ్ళు. అయితే మేము బజార్ కొడతామనో లేకపోతే ఇద్దరు బజార్ కొట్టద్దనో ఏదో ఒకటి కన్విన్స్ చేసుకోవాలి. కన్విన్స్ చేసుకొని లాస్ట్ లో 5 seconds బజార్ ఆన్ అవుతుంది. బజార్ అప్పటి వరకు డిసేబుల్ చేసేయాలి. బజార్ కొట్టినా అని మోగొద్దు, యాక్టివేట్ ఉంచొద్దు బజార్ ని. లాస్ట్ 5 seconds యాక్టివేట్ అవుతుంది, ఆ టైంలో కొట్టేసేయాలి బజార్. అంటే అప్పుడు బాగుంటుండే. అంతవరకు కన్విన్సింగ్ అది ఇది గేమ్ అంతా జరుగుతుంది కదా, తర్వాత కూడా బజార్ కొడితే అప్పుడు కొద్దిగా ఒక చిన్న ఫైట్స్ అట్లా మనస్పర్ధలు వచ్చే ఇది జరిగేది. సగం డిజైన్ చేసిండ్రు అంతా. అదొకటి బజార్ టాస్క్ ఫెయిల్ అయిపోయింది, అటర్ ఫ్లాప్. అది అసలు తీసేసినా బాగుండేదేమో, ఎందుకు పెట్టిండా అనిపించింది చాలా మందికి ఎందుకని నాకైతే అట్లా అనిపించింది. ఇక నెక్స్ట్ విషయానికి వస్తే కెప్టెన్సీ టాస్క్ యాక్చువల్ గా బిగ్ బాస్ ఏం చెప్పిండు, 3 రౌండ్లు ఉంటాయి, పెయింట్లు పూసుకోవాలి ఒకళ్ళు. బజార్ వస్తుంది, ఆ బజార్ ప్రతి రౌండ్ కు ఒక బజార్ వస్తుంది. బజార్ వచ్చిన తర్వాత
గేమ్ నుంచి ఎవరు అవుట్ అయినరా అని వాళ్ళ బాడీస్ చెక్ చేసి పెయింట్ ఎవరికి ఎక్కువ ఉందో చెక్ చేసి పెయింట్ ఎవరికి ఎక్కువ ఉంటే వాళ్ళని అవుట్ చేయాలన్నట్టు బజర్ వచ్చిన తర్వాత అని సంచాలక్గా రీతు చౌదరిని పెట్టింది. రీతు ఏం చేసింది, ఆమె మొత్తం గేమ్ ఫార్మాటే చేంజ్ చేసేసింది మధ్య. అసలు రూల్స్ అంతకు మించి రూల్స్ ఏమి ఇవ్వలేదు బిగ్ బాస్. పోనీ ఈమె ఏమన్నా రూల్స్ పెట్టిందా వాళ్ళకి చెప్పిందా అంటే చెప్పలేదు. సడన్ గా మధ్యలో స్టాప్ 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 అన్నది. కథం భరణి నేను స్టాప్ అని 3 సార్లు అన్నాను, నువ్వు ఆగలేదు కాబట్టి గెట్ అవుట్ అన్నది. ఇది అన్ఫేర్ డెసిషన్. దీంట్లోనే డెమోన్ పవన్ కి బయాస్నెస్ కూడా ఉంది. ఎందుకంటే ఇద్దరు కలిసి ఎమాన్యువల్ భరణి ఇద్దరు కలిసి డెమాన్ పవన్ మీద అటాక్ అంటే పూస్తున్నారు కాబట్టి పెయింట్ డెమాన్ పవన్ ఓడిపోయే ఛాన్సెస్ 100% డెమాన్ పవన్ ఓడిపోతుండే ఒకవేళ భరణిని అవుట్ చేయకపోతే. సో ఆమె ఆ కాల్ తీసుకుంది, పక్కా అన్ఫేర్ చేసైనా సరే డెమాన్ పవన్ ని గెలిపించాలనుకుంది. అన్ఫేర్ డెసిషన్ అది తీసుకుంది. ఓకే, ఇది అన్ఫేర్ డెసిషన్, చాలా అన్ఫేర్ డెసిషన్. మళ్ళా మధ్యలో సంజన అడుగుతుంది కూడా, ఎందుకు అసలు స్టాప్ ఎందుకు చెప్పినావా అంటే ఆమె దగ్గర ఆన్సర్ లేదు. సో ఆర్గ్యూ చేయలేదు కాబట్టి నేను ప్లేయర్స్ తోనే మాట్లాడుకుంటా అది ఇది అని చెప్పింది. పోనీ భరణి ఆర్గ్యూ చేయాల్సింది కొద్దిగా, అసలు ఎందుకు నన్ను ఎలిమినేట్ అంటే గేమ్ నుంచి అవుట్ చేసినావని. ఎందుకంటే క్లియర్ గా డెమాన్ పవన్ కూడా రాస్తాడు భరణికి పెయింట్ స్టాప్ చెప్పినాక, ఆమె అది పట్టించుకోలేదు. మరి కొద్దిగా ఆర్గ్యూ చేయాల్సింది, అరే ఇద్దరం పూసుకున్నాం మరి నన్ను ఎందుకు బయటకు పంపిస్తున్నావు, నువ్వు స్టాప్ 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 అని ఆ ఒక ఏమంటారు గేమ్ లో మొత్తం ఇన్వాల్వ్ అయ్యి అట్లా ఆడుతున్నప్పుడు సడన్ గా మైండ్ కి అది తోచదు, అవతల వాళ్ళు చెప్పేది సరి వినబడదు కొన్నిసార్లు. అట్లా కొద్దిగా క్యారీ ఆన్ అవుతారు ఇట్లా గేమ్ లా. సో అట్లా అయింది తప్ప కావాలని రితు చౌదరి మాట నేను వినా అన్నట్టు కాదు. ఇద్దరు చేసింది అంతే, గేమ్ లో క్యారీ ఫార్వర్డ్ అయిపోయినారు, ఇద్దరు పూసుకున్నారు స్టాప్ చెప్పిన తర్వాత కూడా. అది పోనీ అసలు స్టాప్ ఎందుకు చెప్పిందో కూడా అర్థం కాలేదు నాకు. ఎందుకంటే పోనీ ఆడ వాళ్ళు కొట్టుకుంటున్నారా, ఏమన్నా ఫైట్ చేస్తున్నారా, ఒకళ్ళు పీకలు విసుకుంటున్నారా అంటే అది లేదు. స్టార్టింగ్ ఏమో మనీష్ భరణి ఇద్దరు కింద పడేసుకొని ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎక్కి పూసుకుంటుంటేనేమో స్టాప్ చెప్పలేదు. ఇక్కడ నార్మల్ గా జరుగుతుంది ప్రాసెస్, ఇద్దరు కలిసి ఒక ఆయన పూస్తున్నారు, ఒక ఆయన ఇద్దరు పూస్తున్నాడు. అందులో అసలు స్టాప్ చెప్పనీకి ఏముంది, మధ్యలో ఏదో చెప్పిందట, అదేంది స్టాప్ చెప్పనీకి ఏముందో నాకు అర్థం కాలేదు. ప్లస్ అది అన్ఫేర్ డెసిషన్ భరణిది. వర్స్ట్ ఎక్కడ అంటే సంచాలక్గా భరణిని గేమ్ నుంచి బయటకు చేసేసింది బజర్ రాకముందే, రౌండ్ మధ్యలోనే బయటకు నెట్టేసింది గేమ్ నుంచి. మరి రౌండ్ ఎందుకు కంటిన్యూ చేసినట్టు, వాళ్ళిద్దరు ఎందుకు ఫైట్ చేసినట్టు అసలు ఆ రౌండ్ లో మళ్ళీ, అది వేస్ట్ కదా. ఎట్లాగో భరణి అవుట్ గేమ్ నుంచి, వీళ్ళిద్దరు ఫైట్ చేసి ఏం లాభం. అక్కడ డెసిషన్ వర్స్ట్. భరణిని అవుట్ అని చెప్పేసి ఆమె ఇద్దరు క్యారీ అని కొట్టుకోండి అన్నట్టుగా వదిలిపెట్టింది. అదే ఏందో అర్థం కాలేదు అసలు. ఎవరన్నా మధ్యలో జస్ట్ ఇట్లా పాస్ పోయొచ్చిర్రు, భరణి బయట ఉంటాడు, వీళ్ళిద్దరు ఫైట్ చేసుకుంటా ఉంటారు, పెయింట్ పూసుకుంటా ఉంటారు వీళ్ళిద్దరి మీద ఒకళ్ళు. తీరా రౌండ్ అయిపోయేసరికి భరణి అవుట్ సార్ అంటది. ఇదేంద్రా బాబు, వీళ్ళిద్దరు కదా పెయింట్లు పూసుకున్నది, భరణి ఆల్రెడీ బయటనే ఉన్నాడు కదా అనుకుంటారు జనాలు. ఏందో అసలు వర్స్ట్ అనిపించింది. సంచాలకి ఎట్లా వర్స్టే, అదైతే 100% అది. దీని గురించి ఏమంటారో మరి వీకెండ్ లో ఏమంటారో, అసలు తీస్తారో తీయరో చూడాలి. అండ్ లాస్ట్ ఒక విషయం చెప్పాలనిపించింది హరీష్ గురించి. హరీష్ మొన్నటి దాకా కంపల్సరీ ఎలిమినేటెడ్, అంటే అయితే ఎలిమినేటెడ్ లేకపోతే షో మేకర్సే బయటకు గెంటేస్తారేమో అనిపించింది. అంటే ఆయన బిహేవియర్ బట్టి, తిండి మానేసిండు, ఎవరితో కలవలేదు, ఎంత బతిమలాడినా తింటలేడు, 3 రోజులు సంథింగ్ 2 or 3 days తినలేదు అనుకుంటా. అట్లే ఉంటే ఉంచలేరు కదా. సో అట్లా అయితే మేకర్స్ అన్న బయటకి పంపించేస్తారు, లేకపోతే వీకెండ్ లో ఎలిమినేట్ అన్న అయిపోతాడేమో. బట్ గేమ్ సడన్ గా చేంజ్ చేసేసిండు భయ్య, గుడ్ కమ్ బ్యాక్ అని చెప్పాలి. అది షాకింగ్ అసలు. ట్రాన్స్ఫర్మేషన్ అంటారా, వక్త్ బదల్ దియా జజ్బాత్ బదల్ దియా అన్నట్టు మొత్తం యూటర్న్ కొట్టేసిండు గేమ్. అది సూపర్ అసలు. అంతే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఒపీనియన్ మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. ఒకవేళ నచ్చకపోతే ఏం నచ్చలేదు, మీరు దేన్ని అపోజ్ చేస్తున్నారు
కామెంట్ చేయండి. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.